గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. మీదైతే ఎంపీగా గెలిచారు, ఆనందము అంటే రియల్ ఎస్టేటర్గా బాగా లావిష్గా ఉన్నారు మీరు. ఎంపీగా గెలిచిన తర్వాత చాలా ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. వచ్చి రాగానే వరదలు అలా చుట్టుముట్టేసేసి విజయవాడను. ఆ వరదల సమయంలో మీరు సీఎం గారితో కలిసి మొత్తం కూడా సింగ్ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా కడే తిరిగారు. ఎలా అనిపించింది అసలు ఆ పరిస్థితి? ముందు చాలా బాధాకరమైన విషయం వరద రావడం. ఇన్ని సంవత్సరాల విజయవాడ చరిత్రలో ఒకటి భారీ వర్షం, 36 సెంటీమీటర్ల వర్షం పడింది అంత ముందు 3 రోజులు. తర్వాత కృష్ణమ్మ 11.4 క్యూసెక్స్ వాటర్ వచ్చింది. 3 బుడమేరు, అన్నిటికన్నా డేంజర్ బుడమేరు. ఈ బుడమేరు వరద రావటం చాలా దురదృష్టకాలం. చాలామంది మధ్యతరగతి మధ్య తరగతి వాళ్ళు చాలామంది ఉపాధి కోల్పోయారు. చాలామంది ఇరుకుపోయి ఇళ్లలో ఆస్తులు పోగొట్టుకున్నారు. అదొక బాధాకరమైన సంఘటన. కానీ వరద ప్రాంతంలో వరద సహాయ కార్యక్రమాలు నాకు కొత్త. చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం కల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. ఈ సహాయ కార్యక్రమాలు వాళ్ళు ఆయనతో ఉండి తిరగటం నా జీవితంలో అదొక గొప్ప అనుభూతి. ఎందుకంటే ఆయన వరద ప్రాంతంలో నీళ్లలో నడవటం, బోట్లో వెళ్ళటం, ఎవరన్నా వద్దన్నా వెళ్ళటం, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసుకుంటాం. నేను కూడా వారితో పాటు వెళ్ళటం వల్ల బాధితుల యొక్క బాధ నాకు మా అందరికీ అర్థమైంది. ఆయన ఒకటే చెప్పారు, ఇక్కడ కూర్చున్నాం కాదు మనం వెళ్ళాలి అని. మొదటి రోజు 18 గంటలు ఆయనతో పాటు గడిపి మొత్తం తిరిగాం. పొద్దున్న 4 గంటల వరకు గడిపినాక మళ్ళీ 6 రండి అని మాతో చెప్పారు. మళ్ళీ 6 మేమందరం వచ్చాం. వచ్చినాక మొదటి రోజు మంచినీళ్ళు భోజనం ఇవ్వడానికి కూడా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అసలు బోట్లు కూడా వెళ్ళలేని కరెంటు వాటర్లో కనపడింది. ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. సరే అక్కడి నుంచి మార్నింగ్ కల్లా ఆయన బోట్లు ఎక్కడెక్కడెక్కడ నైట్ మీటింగ్ పెట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి స్పెషల్ ఫ్లైట్లో బోట్లు తెప్పించడం జరిగింది. మార్నింగ్ బోట్లు తెప్పించారు. ఇంకొక 2 అవర్స్కి హెలికాప్టర్లు తెప్పించారు. తర్వాత డ్రోన్లు తెప్పించారు సాయంత్రంకి. ఇట్లా అన్ని రకాల సహాయ కార్యక్రమాలు తెప్పించి 4 లక్షల ఆహార పొట్లాలు అవసరమైన చోట 10 లక్షలు చేయించారు. రోజు ప్రతి పూట 9 లక్షల ఆహార పొట్లాలు, దాదాపు 30 లక్షల వాటర్ బాటిల్స్, ఇట్లా సహాయ కార్యక్రమాలు ఉధృతంగా అన్ని రకాలుగాను చేసి 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని ఇక్కడ తెప్పించి, అంతేకాకుండా అధికారులు అంతా ఐఏఎస్ ఐపీఎస్లు అన్ని డిపార్ట్మెంట్లని కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా డివిజన్స్లో ఉన్న బూతులు కూడా అప్పచెప్పి మైక్రో మేనేజ్మెంట్ చేశారు. ఆ సహాయ కార్యక్రమాలన్నీ ఉధృతంగా వెళ్ళడానికి రిలీఫ్ కార్యక్రమాలు ఏ విధంగా వాటర్ని క్లియర్ చేయటం. తర్వాత ఒక వరద బాధితుడి ఇంట్లో కూడా ఆ వ్యక్తి అలా ఆలోచించలేడు. ఆయన మీటింగ్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ చెడిపోయి ఉంటాయి, దాని రిపేర్లు కావాలి. ఎలక్ట్రికల్ గూడ్స్ చెడిపోయి ఉంటాయి, వాళ్ళ రిపేర్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంతేకాకుండా 2 వీలర్ మెకానిక్స్ ఎంతమంది ఉన్నారు, పెయింటర్లు ఎంతమంది ఉన్నారు, కార్పెంటర్లు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ లేకపోతే అర్బన్ క్లాప్ అనే సంస్థలో దాని అందరినీ రిజిస్టర్ చేయించి ఉధృతంగా ప్రతి ఇంటిలో ఉన్న బాధితుడు కూడా రేపు నా ఇల్లు క్లీన్ అయితే నేనేం చేయాలనేది ఆలోచించుకోలేడు. గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేసేవాళ్ళు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారో అందరినీ ఇక్కడికి తెప్పించి అర్బన్ క్లాప్లో పెట్టి ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఆటోలు రిపేర్ ఉన్నా లేకపోతే ఇవి ఉన్నా కూడా ఇవ్వటం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి బ్యాంకు లోన్స్ రీషెడ్యూల్, అందరి బ్యాంకర్లను పిలిపించారు. ఆయన పిలిపించి బ్యాంకు లోన్లు రీషెడ్యూల్ చేయాలి. ఇవాళ కస్టమర్ మీద బ్యాంకు బతుకున్నారు, కస్టమర్ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పి ఇవాళ అది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ 10 రోజుల్లో క్లెయిమ్లు సెటిల్ చేసే విధంగా ఇట్లా ప్రతి పార్ట్లోనూ ఆయన తీసుకుంటాం. మాకు అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ విధంగా ఉంటుందా, ఇంత డెప్త్ ఆలోచించాలని మాకు కూడా ఒక ఐడియా వచ్చింది. అది నిజంగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక బాధాకరమైన సంఘటనలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. దాంట్లో ప్రజలు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా సార్ నీళ్లు ఉన్నాయి కానీ బాధలు పోయినాయి. తర్వాత రిలీఫ్ కార్యక్రమాలు అయిపోయినాక ఇల్లు క్లీనింగు, శానిటేషను, పారిశుధ్యం మీద ఆయన పెట్టిన దృష్టి రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైర్ ఇంజన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. 75,000 ఇళ్ళు ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేసాం. బురదని దాదాపు రోడ్లన్నీ క్లీన్ చేసాం. తర్వాత ప్రతి రోడ్డుకి కూడా వ్యాధులు సోకకుండా మొత్తం అంతా కూడా శానిటేషన్ చేయడం జరిగింది. అందులో మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ ఎవరు కాదనలేంది, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ సీఎం గారు అక్కడికి వచ్చేంత వరకు పెద్దగా చర్యలు తీసుకోలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు, అక్కడ పరిస్థితులను పట్టించుకోలేదని ఒక విమర్శ అయితే వచ్చింది. సార్ మేము మార్నింగ్ 9:30 కూడా వరద లేదండి. బుడమేరు వరద ఎట్లా వస్తుందంటే ఒక్కసారి పొంగుద్ది,
ఆ పొంగిన బోర్లో సడన్గా వచ్చి పడిన గళ్ళ వల్ల వాటర్ స్టార్ట్ అవుతుందని మాకు రాగానే మేము కానీ కలెక్టర్ గారు కానీ బోండా ఉమా గారు కానీ మంత్రి నారాయణ గారు కానీ అందరం అక్కడే ఉన్నాం, ఆ ప్రాంతంలోనే ఉన్నాం. మేము చూస్తుండగానే వరద వచ్చేస్తూ ఉంది. వరద ఆయన 3ంటికి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ టైం చేయలే. మేము 12ంటికి నుంచి మేము చూసుకుంటా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా మీరు రావాలి సార్, ఇది కొంచెం పెరిగెడుతుంది అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుందని 3ంటికల్లా వచ్చేసి 3ంటికి నుంచి అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన కూడా అన్నారు, నా జీవితంలో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఎక్కడైనా తుఫాను వస్తే ఒక రోజులో వెళ్ళిపోద్ది, 2 రోజులు వెళ్ళిపోద్ది, తర్వాత క్లియరెన్స్ చేసుకుంటాం. 10-12 రోజులు వాటం నీట ఉండడం, అది ఆ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్. మేము చూస్తూనే ఉన్నాం, చూస్తుండగా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నాం. మేము అందరం కూడా సింగనగర్ మీదే, ఆ కట్ట మీదే ఉన్నాం. ప్లస్ వెహికల్ కూడా వెళ్ళగలిగిన పరిస్థితులు లేవు. మ్యాక్సిమం రిలీఫ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఉధృతంగా చేయగలిగాం. ఎందుకంటే ఆయన వచ్చేపాటికి డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు. ఆ కోఆర్డినేషన్ ఆయన వల్లే అవుతుంది కాబట్టి అన్నీ కూడా చాలా ఉధృతంగా జరిగినాయి. వరద బాధితుల్లో చాలా మందికి ఇప్పటికీ కొంతమందికి ఇంకా నష్టపరిహారాలు అందలేదు అంటే యాక్చువల్గా వరద బాధితులకి ఎన్యూమరేషన్ చేసాం. ఎన్యూమరేషన్ చేసినాక కొంతమంది మిస్ అయ్యారంటే మళ్ళీ ఒక 3 రోజులు టైం ఇచ్చి సచివాలయాల్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోమన్నాం. వెరిఫై చేసుకోలేని కొంతమంది మళ్ళీ వచ్చారు. సరే, నిన్న కూడా మేము మొన్న 8,500 మందికి మిగిలి ఉంది. ఎందుకంటే అకౌంట్స్లో సరిగ్గా ఆధార్ లేకపోవడం వల్ల నిన్న కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఇవాళ కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. ఇవాళ మొన్న జరిగిన విఎంసీ రివ్యూలో సార్ ఒకటే చెప్పారు, ఇంకా ఎవరున్నా లాస్ట్ మినిట్ దాకా పట్టుకెళ్ళమని. కాకపోతే ఇక్కడ ఒకటి అవుతుంది, ఎక్కడైతే వరద లేని మునగని ఇళ్లలో వారు ఉన్నారు కూడా వాళ్ళు కూడా మాకు అందలేదని రావటం వల్లే. కానీ కన్ఫ్యూజన్ 90 అంటే మొన్నటికైతే 95% బాగా అయింది. ఇప్పుడు ఆ 5% కూడా క్లోజ్ చేస్తాను తప్పకుండా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.